చుక్కాపూర్ ఏడవెల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. చుక్కాపూర్ ఏడవెల్లి గ్రామాల అభివృద్ధి కోసం, నియంత్రణ పాలకుల నుండి విముక్తి కోసం తెలంగాణ యువకులుగా చుక్కాపూర్ ఏడవెల్లి గ్రామాల యువ నాయకులుగా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కావున పెద్దలు, పూజలు, సంస్కారవేత్తలు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, యువకులు, మరి శాంతిమూర్తులు, మహిళలు ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో వీళ్ళని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మన ఊర్ల అభివృద్ధి కోసం ప్రశ్నించే గొంతుకై వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఓటు వేసే వరకే అంత నువ్వే అంటారు, ఓటు వేశాక నువ్వెంత అంటారు. గతంలో జరిగిందంతా ఇదే. 500 రూపాయలకు ఆశపడి అరగంట సేపు మన ఆత్మగౌరవాన్ని కోల్పోతే 5 సంవత్సరాలు ఆగమవ్వడం ఖాయం. కావున ఒకసారి ఆలోచించండి. తీయని మాటలతో తీర్థం పోస్తారు. 1 లేదా 2 రోజులు మందు తాగి ఆ మత్తులో ఓటు వేస్తే 5 సంవత్సరాలు అడుకునే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. మన చుక్కాపూర్ ఏడవెల్లి గ్రామ ప్రజలకు సంస్కారం ఉంది కనుక దేవుని మొక్కడానికి ఎంత పవిత్రంగా గుడికి వెళ్తామో అంతే పవిత్రతో ఓటేయండి. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి గెలిచాక అంతే విచ్చలవిడిగా దోచుకుంటారు. చుక్కాపూర్ ఏడవెల్లి శివార్లలో స్థలాలు కొన్నంత మాత్రానను, ఖరీదైన ఇల్లు కట్టినంత మాత్రానను, బీరువాల నుండి వెండి బంగారాలు దాచిపెట్టినంత మాత్రానను మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు కాదు. వాళ్ళకంటూ ఓ సురక్షితమైన సమాజాన్ని నిర్మించి ఇవ్వాలి. ఆ కట్టడానికి పునాది ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఆ ఓటును విజన్ ఉన్న నేతగా వేయాలి, అనుభవం ఉన్న సంపన్నుడనే గెలిపించుకోవాలి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటికన్నా మారండి, మార్పు కోసం పాటుపడండి. ఆశతో పని చేసేవాడు కాదు నాయకుడు అంటే, ఆశయం కోసం పనిచేసేవాడు అసలైన నాయకుడు. అలాంటి అసలైన నాయకుడు వీళ్ళలో ఎవరో గుర్తించి అతడికి మాత్రమే ఓటేయండి, అతడిని మాత్రమే గెలిపించండి. థ్యాంక్ యూ. నేను మీ మల్లేష్.